చరణ్ వాళ్ళ కాలేజ్లో డ్యాన్స్ టీచర్గా గుండమ్మ చేస్తూ ఉంటుంది కదా. అయితే తను ప్రాక్టీస్ చేపిద్దామని చెప్పి ఇక స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంచోమంటుంది అనమాట ఇక డ్యాన్స్ నేర్పించడానికి. ఇక అప్పుడే ప్యూన్ వచ్చి గుండమ్మతోని మేడం మేడం ఒక కొత్త స్టూడెంట్ న్యూ జాయినింగ్ మేడం అని చెప్పి అనగానే, అవునా కొత్త స్టూడెంట్ని రమ్మని చెప్పు అని చెప్పి గుండమ్మ చెప్తుంది. అయితే న్యూ స్టూడెంట్ ఎవరో కాదనమాట, చికాగో చంటి చరణ్ వాళ్ళ తమ్ముడు. అయితే తను జాయిన్ అవుతాడనమాట కావాలని ఇదే కాలేజ్లో, అంటే అక్షిత ఇదే కాలేజ్లో చదువుతుంది కాబట్టి అక్షితని ఎలాగోలాగా ఇంప్రెస్ చేయాలని చెప్పి ఇక అక్షితని పడేద్దాం అన్న థాట్తోని చరణ్ కూడా ఈ కాలేజ్లోనే ఇక డ్యాన్స్ కోసం అని చెప్పి జాయిన్ అవుతాడు. ఇక అతను కూడా డ్యాన్స్ నేర్చుకుంటాడు అనమాట గుండమ్మ దగ్గర. ఇక అప్పుడు గుండమ్మ సరే అయితే అందరికీ నేను డ్యాన్స్ స్టెప్స్ చెప్తాను ఇలా చేయండి అని చెప్పి ఇక నేను చెప్తాను వీళ్ళు జోడీగా ఎవరు జోడీగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇక చంటితో ఎవరు చేస్తారు జోడీగా అని చెప్పి అనగానే, నేను చేస్తాను మేడం అని చెప్పి గబగబా అక్షిత తనే చేస్తానని ముందుకు వస్తుందన్నమాట. సరే అయితే ఓకే అక్షిత నువ్వు చంటి ఇద్దరు చేయండి, ఇక చరణ్ అలాగే పల్లవి మీ ఇద్దరు జోడీగా చేయండి అని చెప్పి అనగానే ఇక పల్లవి చాలా హ్యాపీగా చరణ్ వైపు చూస్తూ ఉంటుంది. అక్షిత ఏమో అది ఎక్స్పెక్ట్ చేయదు, ఇదేంటి ఈ చరణ్ ఏమో పల్లవితో జోడి అని చెప్పి గుండమ్మ చెప్పేసింది, ఇప్పుడు ఎలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. కోపంగా పల్లవి వైపు చరణ్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట అక్షిత. ఆ తర్వాత ఇక డ్యాన్స్ స్టెప్స్ అవి చెప్తూ ఉంటే గుండమ్మ ఇక ఇటు పల్లవి అలాగే చరణ్ జోడిగా చేస్తూ ఉంటారు. ఇక చంటి అటు అక్షిత ఇద్దరు చేస్తూ ఉంటే చంటి ఏమో ఫోర్స్గా లాగేసరికి ఇక అక్షిత స్టెప్ వేయబోతూ పడబోతూ ఉంటుంది. ఇక అంతే అండి, మరి ప్రోమోలో చూపించింది. ప్రోమోలో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.